రైటిక ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య మాట్లాడుతున్నారా లైవ్ చూద్దాం. మునిగిపోయే పడవలను ఎందుకు ఉండాలి అని చెప్పి బయటికి దుంకే ప్రయత్నం చేస్తుంది కవిత గారు. మరి గత 10 ఏళ్లలో కూడా ఏనాడు కూడా బీసీల పక్షాన మాట్లాడిన కవిత గారు ఇవాళ కవిత గారికి బీసీలు గుర్తొచ్చిర్రు. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ మైనార్టీల ఓట్లు దండుకొని ముస్లిం మైనార్టీలకు 12% ఇస్తా అని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత 10 ఏళ్ల పాలనలో ఏనాడు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోగా ఇవాళ ముస్లిం పట్ల కవిత గారు మాట్లాడడం నిజంగా కూడా విడ్డూరం ఉంది. వరంగల్ సభలో మరి ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళను మాట్లాడించుండే మా నాయన గారు ఒక నియంతగా ఒక్కడే మాట్లాడిండు. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మైనార్టీల గురించి కానీ ఉర్దూ భాషల గురించి కానీ మాట్లాడలేదని చెప్పి కవిత గారు నిజంగా కూడా నిజాన్ని ఒప్పుకుంటుంది. అంటే బీజేపీ తోటి మీకున్నటువంటి సంబంధాన్ని కవిత గారు బయటపెట్టిర్రు. తెలంగాణ ప్రజలు కూడా ఇలా బీజేపీకి మీకున్న సంబంధం అని చెప్పి కోడై కూస్తుంటే మరి కవిత గారు ఇలా బయటపెట్టడం నిజంగా కూడా పచ్చి నిజాలు ఆ లేఖలో రాసినట్టుగా కనిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ కులగణన విషయంలో కానీ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండో ఇలా కవిత గారు నిగ్గు తేల్చినట్టుగా దాంట్లో రాసింది. మరి గత 10 ఏళ్ల పాలనలో ఈ తెలంగాణ సొమ్మును దాచుకొని పంపకాల్లో ఇలా గొడవలు వచ్చినాయి. కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా విడిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ పార్టీలో నేను ఇమడలేనని చెప్పి బయటికి వస్తున్న తరుణంలో కవిత గారు నిజాలు చెప్పినట్టుగా ఇలా గుర్తొస్తున్నాయి. ఆమె స్పందించిన దాంట్లో కొన్ని నిజాలు కనపడుతున్నాయి. మరి 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా మీరు స్పందించకుండా 10 ఏళ్ళు బీసీల గురించి కానీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల గురించి కానీ అప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటలు అధికారం కోల్పోయి మీ కుటుంబంలో ఆర్థికంగా కానీ రాజకీయ పంపకాల్లో తేడా వచ్చినప్పుడు కవిత గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఇంటర్నల్ కానీ చీకటి ఒప్పందాలు చేసుకొని బీజేపీకి ఓట్లేపించి తెలంగాణ రాష్ట్రంలో 8 బీజేపీ సీట్లు గెలవడానికి కారణమైనటువంటి మీ నాయనను ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని మేము అడుగుతున్నాం. మరి 10 ఏళ్ల పాలనలో కనీసం మీ పార్టీ పదవులో కానీ పార్టీ అధ్యక్షుడు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీసీఎల్కి ఇయ్యనప్పుడు నువ్వెందుకు నోరు మెదుపలేదని మేము అడుగుతున్నాం. గత ఉద్యమ కాలంలో ఒక్కొక్కరిని పార్టీ నుంచి బయటికి పంపించేటప్పుడు నీకెందుకు గుర్తు రాలేదని మేము అడుగుతున్నాం. ఇవాళ నిన్ను పార్టీ నుంచి బయటికి పంపేటప్పుడు నీకు గుర్తొచ్చి ఇవాళ మీ నాయనకు నువ్వు 7 పేజీల లేఖ రాసినవంటే మీ రాజకీయ పంపకాల్లో మీ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకొని లక్షల వేల కోట్ల దోచుకున్నటువంటి సంపదను పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి ఇవాళ కవిత గారు 7 లేఖల పేజీ రాసినట్టున్నావు. నీ లిక్కర్ స్కామ్, మీ మిషన్ భగీరథ స్కామ్, మీ కాళేశ్వరం స్కామ్, మీ గొర్రెల స్కామ్, మీ బర్ల స్కామ్ దేన్ని కూడా వదిలిపెట్టకుండా తెలంగాణ సంపదను దాచుకొని ఇవాళ మీ అన్న మీ బావ మీ నాయన మధ్యలో పంచాయతీ వచ్చి పంపకాల సమయంలో ఇవాళను మునిగిపోయే పడవల నుంచి బయట దుంకాలను చూస్తున్నావు కవిత గారు. మరి 10 ఏళ్ళ అధికారం అనుభవించినప్పుడు నీకెందుకు సోయి రాలేదని అడుగుతున్నాం. అదేవిధంగా బీజేపీలో మీరు చేసుకున్న ఒప్పందాన్ని కూడా ఇవాళ బయటపెట్టినందుకు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నువ్వు బయటపెట్టినావు కానీ మీ బావగారు మీ అన్న మీ నాయన గత పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి పొత్తులో పోతున్న సంగతి తెలంగాణ ప్రజలు గమనించిన ఇవాళ నీకు పార్టీ నుంచి బయటకు పోతారని చెప్పి ఇవాళ మీరు బయటపెట్టిర్రు. మరి గతంలో నుంచి బయట పెడితే ఇలా బీజేపీ 8 సీట్లు గెలిచేది కాదు.
మీ నాయన ఫామ్ హౌస్కే పరిమితమై ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నట్టు కూడా ఎన్నడూ కూడా నువ్వు మీ నాయనకు సూచనలు సలహాలు ఇవ్వలే. మరి తెలంగాణలో అధికారం కోల్పోయినాక తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇస్తే కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా నిర్వహించకుండా ఫామ్ హౌస్కే పరిమితమైన మీ నాయనకు 15-18 నెలల్లో కనీసం ఎన్నడన్నా నువ్వు లేఖలు రాసినవా? ఇవాళ మీ పంపకాల్లో తేడా వస్తే మీ పార్టీలో తేడా వస్తే ఎట్లాగో ఈ పడవ మునిగిపోతుందని చెప్పి ఆ పడవలో బయట దుంకడానికి ప్రయత్నం చేస్తున్న కవిత గారు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మీ నాయన మీ అన్న మీ బావగారు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలకు మీ వివరించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే తప్ప మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు. తెలంగాణ జాగృతి పేరు మీద ఎన్నో రకాల సమావేశాలు నిర్వహించే సందర్భంలో కూడా మరి ఎన్నడూ కూడా మీ నాయన మీ అన్న మీ బావ చేస్తున్న తప్పులను ఎత్తి చూపలేదు. మరి ఎందుకని ఈరోజు మీ పార్టీలో 3 చెక్కలుగా 3 ముక్కలుగా విడిపోతున్నప్పుడే ఇలా వాళ్ళు చేసినటువంటి అవినీతి అన్యాయం పార్టీ నుంచి ఒక్కొక్కరిని గెంటేసినప్పుడు యాదికి రాలే మరి ఇవాళ వచ్చి చేస్తున్నాం. మరి ఇలా టీఆర్ఎస్ సంబంధించినటువంటి పత్రిక దీని మీద రాసింది. మరి మిగతా పత్రికలేమో 7 పేజీలు రాసింది. నిజమే అంటే వాళ్ళ సొంత పత్రిక దాన్ని ఒప్పుకోవడం లేదు. మరి ఇప్పటికైనా తెలంగాణ జాగృతి కానీ లేకపోతే దీని మీద కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇప్పటివరకు స్పందించలేదంటే ఈ లేఖ నిజం కాదా మీ అందరికీ తెలియదా అని చెప్పి మేము పత్రిక ద్వారా అడుగుతున్నాం. మీ కుటుంబ కలహాలు మీ ఆస్తి పంపకాలు తెలంగాణలో దోచుకున్న సంపద మీ పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి ఇవాళ మీ మధ్యలో విభేదాలు వచ్చి బయటపడుతున్నారు ఒక్కొక్కరు. మరి నేను పత్రికలో కూడా చూసిన ఏదో హరీష్ రావు బీజేపీలోకి పోతుంటే వద్దు బావా అని చెప్పి కేటీఆర్ కాళ్ళు పట్టుకుని అంటున్నారు. మరి ఆ పత్రికలు చూసినది ఎంతవరకు నిజం? మీ ఇంట్లో మీ కొట్లాటలు మీ పార్టీలో పంచాయతీలు మరి తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన మొదటి రోజు నుంచి 24 గంటలకు 18 గంటలు మేము ఇచ్చిన హామీలు మేము ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి తీసుకొని ముందుకు పోతుంటే మీ కుటుంబంలో సఖ్యత లేదు మా మీద బురద చల్లాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ప్రతి పని మీద మీ పింక్ మీడియా మీ సొంత మీడియాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నటువంటి మీకు తెలంగాణ ప్రజలు రాబోయే స్థానిక సంస్థలు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీ కుటుంబ కలహాలు మీ పంచాయతీలు మీ ఆస్తి పంపకాలు మీ వ్యవహారాలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా కొంత సోయి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని చెప్పి కేసీఆర్కు కేటీఆర్ కూడా మేము హితవు పలుకుతున్నాం. కవిత గారు కళ్ళు తెరిచి ఇంకా మీ కుటుంబంలో జరిగినటువంటి అవినీతిని అక్రమాలను బయట పెడితే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీ విశ్వతను చూరగొని ఒక తెలంగాణ ఆడపడుచుగా మీ గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పి నేను చెప్తూ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడ కానీ ఫామ్ హౌస్ పాలన గురించి కానీ బీసీల సంక్షేమం బీసీల రిజర్వేషన్ గురించి కానీ ముస్లింలకు ఇచ్చినటువంటి 12% రిజర్వేషన్ విషయంలో కానీ ఎస్సీ వర్గీకరణ విషయం కానీ మీ నాయన గుర్తు చేసినందుకు నిజంగా మేము సంతోషిస్తున్నాం. మరి ఇవన్నీ నిన్ను పక్కన పెట్టినందుకు నిన్ను పార్టీ నుంచి పంపుతున్నందుకే బయట పెడుతున్నావా అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఏమైనా తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలిగా ప్రజలకు బీసీలకు న్యాయం చేస్తాని ముందుకు వస్తున్నావు. మరి 10 ఏళ్లలో ఎన్నడూ కూడా బీసీలు యాదికి రాలేదు. ఎట్లాగో బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని చెప్పి ఒక కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావో జాగృతి నుంచి సేవలు చేయాలనుకుంటున్నావో అది మీ ఇష్టం. కానీ మీకు ప్రజలిచ్చిన ప్రతిపక్ష హోదాను నిర్వహించి ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఉంటే బాగుంటుంది. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉంటుంది. కాబట్టి ఏదైతే
మా ముఖ్యమంత్రి గారు మేము అధికారం వచ్చిన వెంటనే మీ 10 ఏళ్ల పాలనను బహిర్గతం చేస్తాం, మీరు దోచుకుంది దాచుకుంది మీ అవినీతిని కక్కిస్తామని చెప్పి చట్టం తన పని తాను చేసుకోకునే విధంగా ఎక్కడ కూడా కక్షపూరితంగా కాకుండా పారదర్శకంగా న్యాయపరంగా రాష్ట్రంలో సమస్యలను ఎదుర్కోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా మొన్న కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద కోర్టు మీకు సిబిఐ విచారణకు రమ్మంటే కేటీఆర్ దానికి సిద్ధమా? చిల్లర మాటలు మాట్లాడుతుండు కేటీఆర్. అది దేనికో రాసుకోవడానికి పనిచేయదంటాడు, పూసుకోవడానికి పనిచేయడంటాడు. అంటే మీకు కోర్టు అంటే గౌరవం లేదు, సిబిఐ అంటే గౌరవం లేదు, ఒక గవర్నర్ అంటే గౌరవం లేదు, ఒక రాష్ట్రపతి అంటే గౌరవం లేదు. మరి దేనికోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు? దేశాన్ని దేశంలో ఎలుగబెడతా అని చెప్పి జాతీయ పార్టీ పెట్టి ఇలా రాష్ట్రంలోనే మీ పార్టీ తుడుచుకుపెట్టుకపోతుంటే దిక్కులేని మీరు సిబిఐ ఇచ్చిన విచారణకు రమ్మంటే కేటీఆర్ గారు అవాక్కులు చవాక్కులు పలుకుతున్నాడు. మేము ప్రశ్నిస్తున్నాం, మేము గుర్తు చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన నోటీసులకు మీరు